ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథం 49వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆమేన్. స్తుతియాగం అర్పించువాడు ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో, ఆయన నామాన్ని హెచ్చిస్తూ మహింపరుస్తూ ఉంటారో, చేసిన ప్రతి విషయాన్ని పొందిన ప్రతి మేరను జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ ఉంటారు, వారు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా స్తుతి చేయటం ద్వారా, దేవుని మహింపరచడం ద్వారా దేవుని రక్షణ వారికి కనపరిచినట్లుగా వారు దాని కొరకు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నారని చెప్పని ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, స్తుతిలో ఎంతో శక్తి ఉందండి. ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్ది. స్తుతి చెల్లిస్తే దేవుని శక్తి మన దగ్గరకు దిగి వస్తుంది అన్నమాట. మనకందరికి తెలిసిన విషయాలే. ఎప్పుడైతే మనం స్తుతి చెల్లిస్తామో, అయినా కార్యం జరిగినా జరగకపోయినా ఒక కార్యం కొరకు మనం స్తుతి చెల్లిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు ఆ కార్యాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. స్తుతి అనేది ఎప్పుడు మనం చేయగలుగుతామంటే మన హృదయంలో విశ్వాసం ఉండినప్పుడు. మరి ఏ వ్యక్తికైతే ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తాడు అని మనం విశ్వసించినప్పుడు మాత్రమే మా హృదయంలో నుంచి స్తుతి అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఆ విశ్వాసం మనలో కలగనంత వరకు దేవుడు తప్పకుండా నాకు మేలు చేస్తాడు, నా పట్ల కార్యం చేస్తాడు అన్న నమ్మిక, విశ్వాసం మన హృదయంలో కలగనంత వరకు మనం స్తుతి చెల్లించం. కానీ ఇదేమో వద్దో అని ప్రార్థనే చేస్తాం, కానీ స్తుతి మన నోటి నుంచి రాదనమాట. స్తుతి చెల్లిస్తున్నాము, దేవుని స్తుతించడం అలవాటు చేసుకున్నాము అంటే మన విశ్వాసంలో ఒక మెట్టు పైకి ఎక్కామని అర్థం అన్నమాట. ఎప్పుడైనా కూడా లేని దాని గురించి స్తుతించడం ప్రారంభించండి, తప్పకుండా దాని మీరు ప్రభు కృపను బట్టి పొందుకుంటారు. ఎరుకో కోటగోడల విషయంలో మనం చూస్తున్నాం. మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. ప్రభు వాళ్ళకి చెప్పారు, మీరేమి అక్కడ ఆయుధాలు తీసుకొని వెళ్ళి ఎరుకో గోడలను పడగట్టవలసిన అవసరం ఏమీ లేదు. మీరు వెళ్ళి 6 రోజులు దాని చుట్టూ మౌనంగా తిరగండి. 7వ రోజు 7 మార్లు తిరగండి. నేను చెప్పినప్పుడు స్తుతి చెల్లించండి అన్నప్పుడు ఇశ్రాయేలీలు ఆ విధంగానే ప్రభు యొక్క మాటకు విధేయత చూపించి 6 రోజులు మరి రోజుకు ఒక మారు చొప్పున మౌనంగా దాని చుట్టూ తిరిగారు. ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరిగి 7వసారి గొర్రెలు చేస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ కేకలు వేస్తూ బూరలు ఊదుతూ తిరిగినప్పుడు ఏమైపోయింది? ఎరుకో కోటగోడలు కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎప్పుడైతే ప్రభులందరూ కలిసి స్తుతించడం మొదలుపెట్టారో, దేవుని మాటకు విధేయత చూపించారో, వెంటనే దేవుని కార్యాన్ని అక్కడ చూడగలిగారు. కాబట్టి ఆ విధంగా స్తుతి చేయటం ద్వారా గొప్ప కార్యాలు మనం పొందుకోగలుగుతాం. యెహోషాపాతు రాజు కూడా ప్రభువు చెప్పిన మాట ప్రకారం యుద్ధంలో నలుదిక్కుల శత్రువులు వచ్చినప్పుడు ప్రభువు చెప్పిన ప్రకారంగా మరి స్తుతి చెల్లించే వారిని ముందుగా పెట్టి వారి పాటలు పాడుతూ స్తుతి చేస్తూ ఉన్న సమయంలో యుద్ధంలో తనకి జయం వచ్చినట్లు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రార్థన అవసరమే మనకి, కానీ ప్రార్థన చేయటం ద్వారా దేవుని కార్యాలను చూస్తాం, అది వాస్తవం. కానీ ప్రార్థన కంటే కూడా శక్తివంతమైంది స్తుతి చెల్లించడం. ఇక్కడ అందుకే వాక్యం సెలవిస్తుంది, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు, అంటే దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకోను. నువ్వు స్తుతి చెల్లించడం వల్ల ఏమవుద్దంటే నీకు జరగవలసిన కార్యానికి నువ్వు
మార్గం సిద్ధపరచుకున్న వాడు అవుతున్నావు కాబట్టి ఆ విధంగా మన జీవితాల్లో ప్రతి పరిస్థితి కొరకు దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క కృపను పొందుకుందాం. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాన్ని కొందనాలు ఉదయకాల వాక్యాన్ని బట్టి అందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీకు స్తుతి చెల్లించడం మాకు నేర్పించండి నాయన. స్తుతి ద్వారా నీ దగ్గర నుంచి శక్తిని పొందుకునే అనుభవాలకు మన అందరినీ నడిపించండి. ప్రతి వారి కార్యాలు మీరు నూతనపరచండి. దినం ఏడుచున్న మార్గాల్లో చేయుచున్న పనిపాట్లలో నీ కృప తోడుగొంచండి. దినం బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు కావలసిన ఆశీర్వాదం దీవెన దయచేయండి. ప్రతి వారి అవసరాలు నామాలు తీర్చమని యేసు నామములో ప్రార్థించడి పొందుకొని నామ తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.